2024 ఆగస్టులో కెరీర్కు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటుండగానే వరుసగా ఆఫర్లు, అన్నిటిలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డును కూడా ప్రకటించారు. అయితే జానీ మాస్టర్ ఆ అవార్డు అందుకునే లోపే లైంగిక వేధింపుల కేసు కట్ చేస్తే అరెస్ట్, చెంచల్గూడ జైలు. భారీ బడ్జెట్తో 3 సంవత్సరాలుగా తీసిన సినిమా ఫుల్ కలెక్షన్లతో మూవీ సూపర్ డూపర్ హిట్. పుష్ప 2 అల్లు అర్జున్కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది. ఇక్కడ కూడా ఆ సక్సెస్ను అందుకునే లోపే చిన్న తొక్కిసలాట కేసులో హీరో అరెస్ట్, కట్ చేస్తే అల్లు అర్జున్, చెంచల్గూడ జైలు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం, సినిమా జీలకర్ర బెల్లంలా కలిసి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ రెండింటినీ వేరు చేయలేమని చెప్పవచ్చు. గతంలో సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ రాజకీయ నాయకులు మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినీ నటుల రాజకీయ రణరంగం ఎప్పటి నుంచి మొదలైంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో మీకోసం. జానీ మాస్టర్, అల్లు అర్జున్ అరెస్టులో కామన్ కనెక్షన్, కేర్ ఆఫ్ చెంచల్గూడ జైలు. బికాస్ ఆఫ్ ఫుల్ ఫేమ్ పేరు తెచ్చుకుని సినిమా వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే అరెస్ట్ అయి రాజకీయ నాయకులు పదవులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. జానీ మాస్టర్, అల్లు అర్జున్ విపరీతమైన స్టార్డమ్ తెచ్చుకుని చెంచల్గూడకు వెళ్లారు. ఎన్నికల ముందు జైలుకు వెళ్లిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు మాత్రం ముఖ్యమంత్రులు అయ్యారు. గతంలో వైఎస్ జగన్ కూడా జైలుకెళ్లాకే సీఎం అయ్యారు. డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ గా తెలుగు పాలిటిక్స్, సినిమాలు లింక్ అయి ఉన్నాయి. ఇప్పటి నుంచే కాదు, సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయినప్పటి నుంచే ఇది నడుస్తోంది. మార్చి 29, 1982 తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే టీడీపీ ఫుల్ జోస్ తెచ్చుకుంది. తెలుగుదేశం పార్టీ భారీగా విజయం సాధించి 1983 జనవరి 9న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గొప్ప పేరు ప్రతిష్టలు గాంచారు. అప్పటి నుంచి చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తూనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్తో విభేదాలతో 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు రాజకీయంగా బద్ధ శత్రువులు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నుంచి కృష్ణ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. టీడీపీ తరఫున పోటీ చేసిన బోళ్ల బుల్లిరామయ్యపై కృష్ణ 71,407 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల సమయంలో కృష్ణ ప్రచారంలో ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి. ప్రజల్లోకి బాగా వెళ్లాయి. దేశం కోసం ఆస్తులను, జీవితాలను త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీకి ఓటేస్తారా, లేదా పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఎన్టీఆర్కు ఓటు వేస్తారా అని సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో చేసిన ప్రచారం ప్రజలను బాగానే ఆకట్టుకుంది. 1991లో మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి గుంటూరు స్థానాన్ని ఎంచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏలూరు నుంచి ఆయనను బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో అదే బోళ్ల బుల్లిరామయ్య చేతిలో 47,655 ఓట్ల తేడాతో ఈసారి మాత్రం కృష్ణ ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయంగా పెరిగిన వివాదాలతో కృష్ణ అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు. ఎన్టీఆర్ టార్గెట్గా ఎన్టీఆర్ పాలన విధానాలను వ్యంగ్యంగా చూపిస్తూ మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, నా పిలిపే ప్రభంజనం లాంటి పెద్ద పెద్ద సినిమాలే తీశారు. వీరి తర్వాత 1996లో మోహన్ బాబు టీడీపీలో చేరి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ మరణానంతరం మోహన్ బాబు టీడీపీ వీడి రాజకీయం మానేసి మళ్లీ సినిమాల్లోకి తిరిగొచ్చేశారు. మళ్లీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మోహన్ బాబు. ఈ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీమోహన్, కమెడియన్ బాబు మోహన్, హీరోయిన్లు జమున, విజయశాంతి, మాజీ మంత్రి రోజా, సెల్వమణి రాజకీయాల్లోకి వచ్చారు. జనసేనతో పవన్ కళ్యాణ్, నాగబాబు, ప్రజారాజ్యంతో చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేశారు. కైకాల సత్యనారాయణ, వేణుమాధవ్ పోటీ చేసి ఓడిపోయారు. పోసాని కృష్ణమురళి, కమెడియన్ అలీ, పృథ్వీ వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. బాలకృష్ణ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అతని సోదరుడు హరికృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేశారు. 1999లో చంద్రబాబుతో విభేదించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీని కూడా స్థాపించారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ దాసరి నారాయణరావు కూడా కొన్నాళ్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇలా చాలామంది తెలుగు నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.